రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ వ్యవహారంలో ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్కి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇస్తానని బెదిరించాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. చట్టవిరుద్ధమైన పనులు చేసేస్తే లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి సిగ్గుండాలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు బండి సంజయ్. నువ్వు ఎప్పుడూ కూడా నోటీసుల వెనుక దాక్కునే పిరికివాడివి అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నీవు చేసే కోతి పనులకు ఎవరూ భయపడరు అంటూ పేర్కొన్నారు ఆయన. ఇక రాఖీ పండుగ కంటే ముందే సోదరుని ఎదుర్కోకుండా పారిపోతున్నావంటూ విమర్శించారు. తనకు వచ్చే 48 గంటల సమయం పక్కన పెట్టేస్తే త్వరలో మీ చీకటి రహస్యాలన్నీ కూడా బయటపడతాయని కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు బండి సంజయ్. ఇక అంతకు ముందు సెట్ విచారణ అనంతరం కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలను నిరూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తప్పనిసరిగా లీగల్ నోటీసులు పంపిస్తానని పేర్కొన్నారు కేటీఆర్. ఇంటెలిజెన్స్ విభాగంపై కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కు పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు ఆయన. చౌకబారు ఆరోపణలతో బండి సంజయ్ మరింత దిగజారుతున్నారని అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్. కేసును సిబిఐకి అప్పగించాలన్న బండి సంజయ్ డిమాండ్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు. సిబిఐకి ఏమన్నాడు, సిట్తో మాకు నమ్మకం లేదన్నాడు. తప్పేముంది? మేము పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం కదా, సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సో కాబట్టి వారు రాజకీయ పార్టీ కాబట్టి ఆయనకు జరిగినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్లో నాదే ఎక్కువ జరిగింది కాబట్టి సిబిఐకి ఇస్తేనే ఏదైనా న్యాయం జరుగుతుంది అన్నారు. దాని మీద కేటీఆర్ గారు రియాక్ట్ అయినా మంచిది. రేవంత్ రెడ్డి గారు కావాల్సింది కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఒకటేనా ఇప్పుడే తెలిసింది జనానికి. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వెంకట్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాం కేటీఆర్ బండి సంజయ్ల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అటు ఒకళ్ళు డైరెక్ట్ గా చెప్తుంటే ఒకళ్ళేమో ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అవుతున్నారు. ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ మొత్తం మీద అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో మాటల దుమారం లేకుందని చెప్పుకోవచ్చు. పొలిటికల్ సర్కిల్లో కూడా హాట్గా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వ రంగాలతో పాటు ఇటు ప్రైవేట్ రంగాలు కూడా ఇందులో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాయి. ప్రతి రంగంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇందులో ప్రధానంగా పొలిటికల్కి వచ్చేసరికి ప్రధానంగా బీజేపీ పార్టీ పైన పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందులో కీలక నేతల పైన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బీజేపీకి సంబంధించిన అంతర్గత అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున బీజేపీ ప్రత్యామ్నాయం బీజేపీ రాష్ట్రంలోకి బీజేపీ అధికారంలో రాబోతుందన్నంత వచ్చింది అప్పుడు పరిస్థితులు. కానీ అక్కడ మొత్తం కూడా పూర్తిస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీ అంతర్గత అంశాలు కావచ్చు, బండి సంజయ్కి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఎక్కడికక్కడ కట్టడి చేసిండ్రు. బీజేపీకి సంబంధించిన పార్టీ ఫండ్ను కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం గతంలో ఉంది. ఫోన్ ట్యాపింగ్లో ఎక్కువ నష్టపోయింది బీజేపీ అనేది గతం నుంచి కూడా బీజేపీ చెప్తా ఉంది. ప్రధానంగా ముందు నుంచి కూడా బీజేపీ నేతలవే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా ముందుగా బీజేపీ ఆరోపించింది. కానీ ఇప్పుడు నిన్న బండి సంజయ్ సిట్టు ముందరకు వెళ్ళారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా సిట్టు ముందరకు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం కూడా దీని మధ్యలో ఇద్దరు నేతల మధ్యలో ఇటు బండి సంజయ్ అటు కేటీఆర్ ఇద్దరి మధ్యలో కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే నిన్న బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణల మీద రుజువు చేయాలంటూ కేటీఆర్ ఇప్పటికే ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రిగా ఉండి ఇంత కింది స్థాయిగా దిగజారి ఎలా మాట్లాడతారనేది కూడా ఆయన చాలా స్పష్టంగా విమర్శిస్తున్నటువంటి నేపథ్యం. నిఘా వర్గాలకు సంబంధించిన అంశంలో బండి సంజయ్కి ఏమాత్రం అవగాహన లేదు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఒకవేళ జరుగుతుంది అనేది తెలిస్తే రాష్ట్ర నిఘా వర్గాలు వదిలేస్తే సెంట్రల్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నప్పుడు తెలిసి ఉండాలి కదా. కనీసం అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అనేది కేటీఆర్ సారాంశం.
దీని మీద 48 గంటల్లో వివరణ ఇవ్వాలి, లేదంటే క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ లేదు అంటే కోర్టుకు లాగుతా లీగల్గా అనేది కూడా కేటీఆర్ చెప్పినటువంటి అంశం. దీని మీద బండి సంజయ్ కూడా స్పందించారు. ఈ లీగల్ నోటీసులకు భయపడేది లేదు, చట్టవిరుద్ధమైన పనులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ కేటీఆర్ లీగల్ నోటీసులో భయపడేది లేదు. గతంలో కూడా అనేక సార్లు ఇట్లాంటి భయపెట్టించడానికి ప్రయత్నం చేశారు. భయపడేటోడు బండి సంజయ్ కదంటూ కూడా ఆయన రేంజ్లో ఆయన కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక బీజేపీ కూడా ముందు నుంచి కూడా ఇది సిబిఐకి అప్పచెప్పాలి, సిట్ మీద నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, అందులో భాగంగానే సిట్ విచారణ వేసింది, సిబిఐకి అప్పచెప్పకుండా అనేది కూడా బీజేపీ ముందు నుంచి ఆరోపిస్తుంది. అంటే రెండో ఈ ఇద్దరు నేతల మధ్యలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కీలకంగా చర్చ జరుగుతుంది. దీని మీద బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. నెక్స్ట్ కేటీఆర్ ఏం ఇవ్వబోతున్నారు? నిజానికి ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది బీజేపీ ఆరోపిస్తుంది. అనేక మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి అనేక కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నేపథ్యం ఉంది. ఇటు కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, అటు వ్యాపారవేత్తలు, సినిమా రంగము, ఫార్మా రంగము, రియల్ ఎస్టేట్ రంగము, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఇట్లా ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రధానంగా ఎలిగేషన్స్ ఉన్నాయి. వెంకట్, ఇటు చూస్తే బండి సంజయ్కి 48 hours టైం ఇచ్చారు కేటీఆర్. అంతకు ముందు కూడా ఆయన ఒకసారి మనం ప్రీవియస్ టైమ్స్ చెక్ చేసుకుంటే కేటీఆర్ ఇటువంటి కమెంట్స్ చేశారు, మీకు లీగల్ నోటీసులు పంపిస్తామని. మరి ఈసారి 48 hours తర్వాత లీగల్ నోటీస్ పంపించే ఛాన్స్ ఉందనుకోవాలా? ఎందుకంటే బండి సంజయ్ తప్పనిసరిగా క్షమాపణలు అయితే అడగరు. సో లీగల్ నోటీసులు పంపించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకోవాలి? ఖచ్చితంగా అదే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది సర్తాజ్. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు బండి సంజయ్ అనేది. కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నిఘా వర్గాలు నాకు చెప్పాయి. అనేక మంది దాదాపు 4000 పైచీలకు ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. అందులో మావోయిస్టుల పేరుతో, ప్రధానంగా మావోయిస్టుల పేర్లతో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందులో మావోయిస్టుల లిస్టులో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సొంత కూతురు కేసీఆర్ సొంత కూతురు కవిత, ఇట్లా బండి సంజయ్ కీలక నేత పేర్లు కూడా ఉన్నాయి. అంటే మావోయిస్టుల పేర్ల జాబితాలో వీళ్ళ పేర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది బండి సంజయ్ ఆరోపణ. కాబట్టి దీంట్లో నిజానికి ఇది జరగకపోతే కేటీఆర్ నోటీసులు ఇస్తారు. ఒకవేళ దాన్ని సమర్థిస్తే మాత్రం నోటీసులు ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. 48 గంటల తర్వాత కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే కేటీఆర్ కౌంటర్కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చిండ్రు. దాని మీద ఎలా రియాక్షన్ అవుతారు? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా? సిట్ విచారణ కొనసాగిస్తుంది. దాదాపు 4000 పైచీలకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇప్పటికే దాదాపు కీలక నేతల అందరి కూడా విచారణ చేపట్టింది. బీజేపీలో ప్రధానంగా బండి సంజయ్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఇట్లాంటి నేతలు, ఎలటి మహేశ్వర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి ఇట్లాంటి కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే సిట్ ముందుకు హాజరయ్యారు. అనేక అంశాలు వీళ్ళు గతంలో బీజేపీ అంతర్గత అంశాలు ఏవే అంశాలు తెలుసుకున్నారు, ఎప్పుడెప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడ్డారు, మునుగోడు ఎన్నికల నుంచి కూడా బీజేపీని టార్గెట్ చేసిన ప్రతి అంశం కూడా సిట్కు అందజేశామని చెప్తారు బీజేపీ. ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు? నిన్న బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనవి, 48 గంటలకు క్షమాపణలు చెప్పాలి లేదా లీగల్గా కోర్టుకు లాగుతానని కేటీఆర్ చెప్పారు. 48 గంటల తర్వాత నిజంగా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తారా, కోర్టుకు లాగుతారా, లీగల్గా ఫైట్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నప్పుడు కేంద్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు అనేది కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో దానికి కూడా ఏం చెప్పబోతున్నారు? అందుకే ఇదంతా కూడా సిట్టుకు ఇటు హైకోర్టు జడ్జిలు కావచ్చు, లేకపోతే వివిధ వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను కావచ్చు, సిట్టు విచారించడానికి లేదు. కాబట్టి ఈ కేసును బేషరతుగా సిబిఐకి అప్పచెప్పాలనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది ముందు నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తుంది. సిబిఐకి ఇవ్వడానికి ఎందుకు మీకు అభ్యంతరం? సిట్టు కాదు సిబిఐకి ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ చేస్తుంది. కాబట్టి దీని మీద కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు? 48 గంటల తర్వాత ఏం చేయబోతున్నారు? నిజంగా నోటీసులు బండి సంజయ్కి ఇస్తారా? బండి సంజయ్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారణమైనవా? ఇట్లాంటి అంశాలను కూడా తెలియాల్సి ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సిఎస్ మొత్తానికి ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బండి సంజయ్ తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్ళిన అనంతరం కూడా చేసిన కొన్ని స్టేట్మెంట్స్ని ఇటు కేటీఆర్ కోట్ చేస్తూ ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి, లేదంటే 48 గంటల్లో నోటీసులు సర్వ్ చేస్తా అంటూ కూడా కేటీఆర్ బెదిరించే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి బండి సంజయ్ కూడా ధీటుగా సవాలు విసిరారు. అయితే దీనికి సంబంధించి మరి ఇప్పుడు కేటీఆర్ ఇటు లీగల్ నోటీసులు పంపిస్తారా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారుతాయి.